ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్ ఇంకా పుదీనా రైస్ని అయితే ఈ వీడియోలో ప్రిపేర్ చేద్దాం. సో పుదీనా రైస్ ప్రిపేర్ చేయడానికి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని తీసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, పుదీనా రైస్ అనేది. సో ముందుగా అయితే స్పైసెస్ యాడ్ చేద్దాము. బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా సాజీర ఇట్లా వేసుకోవాలి. సో ఇంకా మన స్పైసెస్ అనేటివి ఆయిల్లో ఫ్రై అయిపోతున్నాయి. తర్వాత ఆనియన్స్, ఇంకా ఒక 1.5 ఆనియన్ అయితే కట్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి అనేది మీ స్పైస్కు తగ్గట్టు వేసుకోండి. సో ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఆనియన్ అయితే వేగించుకుందాం, తొందరగా ఉడికిపోతుంది. సో ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు పుదీనా పేస్ట్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఒక కట్ట పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర అయితే. ఈ పుదీనా అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే సో సాల్ట్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకోవాలి. అలా అయితే కలర్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. ఇంట్లో అల్లం ముక్కలు అయితే వేసి మిక్సీ పట్టుకోవచ్చు. సో నా దగ్గర అయితే ఆ ముక్కలు లేవు, అల్లం వెల్లుల్లి పేస్టే నేను డైరెక్ట్గా యాడ్ చేస్తాను. సో పుదీనా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేశాను అన్నమాట. సో అది మొత్తం వాటర్ అంతా పోయి ఇంకా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కొద్దిగా స్మెల్ అనేది ఎక్కువ పోతుంది కదా, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలా అనేసి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాం. సో ఇలా ప్యూరీ లాగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఇంకా టమాటో ప్యూరీ ఉంది కదా, సో అది కూడా 2 వేసుకొని బాగా నూనెలో వేగించుకోవాలన్నమాట. నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఇవి రెండింటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా నూనె అనేది పైకి తేలాలన్నమాట. రైస్ అయితే ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. ఒక 1.5 గ్లాస్ అయితే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అన్నమాట. సో పుదీనా అయితే బాగా ఫ్రై అయిపోతుంది. సో ఇంకొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇంకా పుదీనా అయితే ఆయిల్ అయితే పైకి తేలలేదు. సో ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. సో ఆయిల్ అయితే పైకి తేలుతుంది. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఇంకా స్కిప్ చేసేయచ్చు. ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో నానబెట్టిన రైస్ ఉంది కదా, ఇప్పుడైతే దీంట్లోకి వేసుకుందాం. సో మొత్తం వేసుకొని ఒక 2 మినిట్స్ అన్నా కలిపి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అప్పుడే ఫ్లేవర్ అయితే ఇంకా రైస్ గిట్లా బాగా పడుతుంది అన్నమాట. సో దీన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం ఇలానే ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవాలి. సో అన్నం మొత్తానికి ఇంకా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ రైస్ అనేది ఆయిల్లో ఉడికిన తర్వాత సో వాటర్ అనేది వేసుకుందాం. సో నేను 1.5 గ్లాస్ అన్నాను కదా, ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అట్లా కాబట్టి ఇంకా 3 గ్లాసెస్ అయితే వేసుకుంటున్నాను. మీరైతే ఇంకా వట్టిగా కుక్కర్లో కాకుండా నార్మల్గా వండినప్పుడు కొద్దిగా వాటర్ అనేది ఒక 1/2 గ్లాస్ అనేది ఎక్కువనే వేసుకోండి. అప్పుడైతేనే ఇంకా కరెక్ట్గా రైస్ అయితే కుక్ అవుతుంది.
సో దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే సాల్ట్ అయితే కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇంకా రైస్ అయితే ఉడికించుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోండి. మొత్తం విజిల్ పోయిన తర్వాతనే ఓపెన్ చేయండి. సో ఎంతో టేస్టీగా ఉండే మన పుదీనా పులావ్ అనేది అయితే రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీగా ఉండే మన పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి.